నమస్తే అన్న, మీ పేరు? చిత్రగుడి సార్. చిత్రగుడి ఎక్కడ మీరు విలేజ్? ఇది ధనలక్ష్మి క్యాంప్ సార్. ధనలక్ష్మి క్యాంప్. అయితే ఎన్ని ఎకరాలు మీది మిరప వేసింది? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు వేసినారా? ఈ 4 ఎకరాల మిరపకు గాను మీరు మీ చేతిలో ఉన్న డబ్బా స్ప్రే చేసి ఎన్ని రోజులైంది? 2 వారాలు అయింది. స్పెక్టార్ మందు 2 వారాలు. అదే కదా మీరు స్ప్రే చేసింది? 2 వారాలు అయిందా? అయితే స్ప్రే చేయక ముందు ఏమేమి ఉండేదండి మీ పొలంలో మేజర్గా? ఉండేది చెట్టు కొంచెం చిన్నగా ఉండేది. చిన్నగా ఉండేదా? తర్వాత చెట్టు ముదురు క్లియర్ అయింది. ఇంకా చెప్పండి. గ్రోత్ బాగా వచ్చిందా స్ప్రే చేసిన తర్వాత? ముడత మొత్తం క్లియర్ అయిపోయిందా? 2 వారాలు అయిందా స్ప్రే చేసి? ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది మీరు స్ప్రే చేసిన తర్వాత? 5 రోజుల నుంచి 10 రోజుల దాకా వేరే మంది వేయలేదు. ముదురుకి 10 రోజుల వరకు పని చేసింది. 10 రోజులు వేసినారు. అది మీరు దాంట్లో కాంబినేషన్ లో జైటానిక్స్ కలిపి కొట్టినారు? ఆ 2 కలిపి కొట్టినారు. ఆ 2 కలిపి కొట్టడం వల్ల మేజర్ గా మీకు ఏమేమి ఒక్కసారి చెప్పండి. ముదురు, మైట్స్, కంట్రోల్ అయినాయి. మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా వచ్చింది. ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంటారా? కంపల్సరీగా. ఓకే, ఎక్కడ తీసుకున్నారు మందులు ఇవి? శంకరబండలో అమ్మ గ్రెయిన్స్ లో తీసుకున్నారు. ఓకే, అయితే మేజర్గా పై ముడత కింద ముడత నివారణకి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మంచి రావడానికి స్పెక్టర్ మందు అయితే ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు అంటారు. రిజల్ట్ అయితే బాగున్నాయిగా. ఓకే ఓకే అండి, ఇదండి ఇక్కడ మనకు ఈ ధనలక్ష్మి క్యాంప్ దగ్గర రైతు 4 ఎకరాలకి స్పెక్టర్ జైటానిక్స్ కలిపి స్ప్రే చేసింది. 2 వారాలు అయింది. మళ్ళీ తర్వాత దోమంది ఏమైనా వేసావు ఇప్పుడు రీసెంట్గా? వేసినాను సార్. ఇది 10 రోజులు దాటినాక వేసినాను సార్. 10 రోజులు దాటినాక స్ప్రే చేసినావు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. సరే.